మంత్రివర్గ విస్తరణ మీదన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీం ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇది మనం ధృవీకరించటం లేదు, ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది కూడా కన్ఫర్మ్ చేయటం లేదు. కాకపోతే వాళ్ళు స్పెక్యులేషన్లోకి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం అనేది అది నిజమైతే చాలా కాన్సెప్ట్స్ నడుస్తాయి. ఒకటేంటంటే జనసేనని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, లింగమనేని రమేష్ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అన్నటువంటిది. రెండోది వచ్చేటప్పటికి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నెల్లూరు ఎంపీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అన్నటువంటి. ఆంధ్రాకి కొత్తగా 2 బెర్తులు అన్నటువంటి. అంటే అప్పుడు 4 అవుతాయి, 3 అవుతాయి, మొత్తం 3 ఏంటి 5 అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారా, అట్లాగే రామ్మోహన్ నాయుడు ఉన్నారా, ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరిని ఇదే శ్రీనివాస్ వర్మ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారా, ప్లస్ వీళ్ళిద్దరంటే 5 బెర్తులు. యాక్చువల్గా సమీకరణాలు కూడా కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం నుంచి 2 ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు లింగమనేనన్ను ఇటు పక్కన పెమ్మసాని, ఇప్పుడు వర్మ అంటే రాజుగారు అవుతారు. సరే, మన రామ్మోహన్ నాయుడు అంటే బీసీ అవుతారు, రెడ్డిని ఇచ్చినట్టు. అప్పుడు లింగమనేనికి ఇవ్వకుండా వేమిరెడ్డి కన్నా ఇవ్వాలి. లేదంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఈ బాలశౌరికి కానీ, లేకపోతే కనుక టీ టైం ఉదయ్కి కానీ ఇవ్వాలి. అటు కాపు సామాజిక వర్గం కోటా కింద అన్నా బాగానే ఉంటుంది. ఇటు కమ్ము, ఒక కాపు, ఒక రెడ్డి, ఒక రాజు అట్లా ఇచ్చినట్టు అన్న అవుతుంది. మరి అంటే సమీకరణాలు లెక్క చూసుకుంటే ఇంకోటి వేమిరెడ్డికి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కాకుండా అంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడే ఇస్తారా, రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ నుంచి ఇచ్చినట్టని ఇవ్వడానికి ముందుకు వచ్చేటట్టయితే ఇక్కడ ఇస్తారా, 5గురికి ఇస్తారా ఒకే రాష్ట్రం నుంచి అన్నది డౌట్. బట్ ప్రచారం వాళ్ళు తెర మీదకి తీసుకుని వచ్చారు.